డీటెయిల్స్ చూస్తే చెరువులు కాల్వల్లోకి మానవ వ్యర్థాలు చేరకుండా చూడాలని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. డ్రైనేజీలు మానవ వ్యర్థాలను మనుషులతో తీయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. శాస్త్రీయ పద్ధతిలో మానవ వ్యర్థాలను తరలించే వాహనాలను హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. నాగరికమైన పద్ధతిలో ప్రజలు జీవించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 25 మున్సిపాలిటీలో 200 వరకు మినీ జెట్టింగ్ మిషన్లున్నాయన్నారు. నల్ల చెరువు వద్ద నిర్మించిన ఎస్ఎఫ్టీపీని మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన అవగాహన గోడ పత్రికను మంత్రి విడుదల చేశారు. హైదరాబాద్ మహానగరంలో మాన్యువల్ స్కానేజింగ్ పద్ధతి స్వస్తి చెప్పడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. సెప్టేజ్ మేనేజ్మెంట్లో కొత్త ప్రయోగాలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ విషయంలో ఖర్చుకు వెనకాడదన్నారు. సేఫ్టేజ్ మేనేజ్మెంట్ కోసం ఏర్పాటు చేసిన వాహనాలను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆధునీకరణ చేయించాలి అనేటువంటి ఉత్సుకత ముందుకు పోతున్నట్టు మా కేటీఆర్ గారికి, అట్లాగే శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రివర్యులు, ఎమ్మెల్యే నాగేంద్ర గారు, అట్లాగే అరవింద్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, అలాగే విజయారెడ్డి గారు లోకల్ కార్పొరేటర్ శ్రీనివాసాచారి గారు, మా ఆఫీసర్లు, ఈడీ గారు, పత్రికా మిత్రులు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సెప్టిక్ ట్యాంక్ నిర్వహణలో పాల్గొంటున్నటువంటి యజమానులు, అలాగే కార్మికులు, ఒక 89 వాహనాలు మొత్తం కలిపి ఒక 220 మినీ జెట్టింగ్ మెషిన్స్, మినీ సివర్ మెషిన్స్ ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో మినీ ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి, పెద్ద సివర్ మెషిన్స్ కూడా ఉన్నాయి. మొత్తం కలిపి 220 వాహనాలు తీసుకొచ్చి మాన్యువల్ స్కావెంజింగ్ అనేది లేకుండా ఎవరు నాలాల్లో మన మోరీల్లో దిగి డ్రైన్ క్లీన్ చేసే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారనో, మిథేన్ గ్యాస్ పీల్చడం వల్ల ఇబ్బంది పడ్డారనో, ఇట్లాంటి కష్టాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహానగరంలో తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇందాక నేను అన్నట్టు ఒక నాగరికమైన పద్ధతుల్లో పట్టణ ప్రజలు ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణం మనకు ఉండాలి అన్నప్పుడు మన సెప్టేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మానవ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం సవ్యమైన పద్ధతిలో కనుక ట్రీట్మెంట్ చేయకపోతే, ప్రాసెస్ చేయకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు మళ్ళీ మననే చుట్టుముట్టే ప్రమాదం ఉంది. సెప్టిక్ ట్యాంకులు రెగ్యులర్గా క్లీన్ చేయించుకున్న తర్వాత ఆ వ్యర్థాలు మళ్ళీ ఎక్కడనో పోయి కాలువల్లోనో చెరువుల్లోనో పడి మళ్ళీ మనకే అంటురోగాలు, మనకే రకరకాల జబ్బులు వచ్చే విధంగా కాకుండా సవ్యమైన పద్ధతుల్లో, శాస్త్రీయమైన పద్ధతుల్లో వీటిని చేయాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు హైదరాబాద్ మెట్రో సివరేజ్ బోర్డ్ మన దానకిషోర్ గారి నేతృత్వంలో చాలా మంచి కార్యక్రమం తీసుకుంది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే మాకు ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడనే దాదాపుగా 8 చోట్ల మనం అక్కడే మళ్ళీ వీటి కో ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టాం మొదనికి. తర్వాత దాంతోపాటు మరొక 3 చోట్ల ఉప్పల్లో నల్ల చెరువు, నాగారం, అదే రకంగా ఇంజాపూర్ అనుకుంటాం 3 చోట్ల మొత్తం ఒక 80 KLD కెపాసిటీతో ఈ FSTPలు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అందులో నల్ల చెరువుది పూర్తయింది. అందులో ఆస్కీ వారి పాత్ర చాలా గణనీయమైంది. ఐ వుడ్ లైక్ యూ టు ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు ఆస్కీ సిబ్బందికి అభినందనలు చెప్పాలి, HMWS సిబ్బందికి కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటే కేవలం ఒక ప్రభుత్వం అనుకోగానే లేదా ఒక అధికారి అనుకోగానే ఈ కార్యక్రమాలు జరగవు. భాగస్వామ్య పద్ధతుల్లో ఇటు NGOs కానీ, అదే రకంగా ఇటు ఆస్కీ లాంటి మాకు మార్గనిర్దేశం చేసే సంస్థలు కానీ, అదే రకంగా ప్రజలు కలిసినప్పుడే ఇట్లాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి తప్ప కేవలం ఒక ప్రభుత్వం, ఒక అధికారి అనుకున్నంత మాత్రాన కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కావు. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు వెహికల్స్ని ఫ్లాగ్ ఆఫ్ చేయవలసిందిగా కోరుచున్నాను.